కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయము. వారి కొరకు వరనైనను ప్రార్థనైనను చేయకుము. నన్ను బ్రతిమాలు కొనుకుము. నేను నీ మాట వినను. ఇప్పుడు అనుకుంటాం మనం, దేవుడు అలాంటి హృదయమైన దేవుడు అంగీకరిస్తాడని, లేకపోతే మనం ఎటువంటి కార్యాలు చేసిన ఆయన సన్నిధిలో మోకరించి దేవా నన్ను క్షమించు అని ప్రార్థిస్తే దేవుడు క్షమిస్తాడని మనం అనుకుంటాం. కానీ అది కాదు. దేవుడు ఇర్మీయా ప్రవక్తకి ఏం చెప్తున్నాడంటే, ఇది ఈ మాట చెప్తున్నాడు, కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయు, వారి కొరకు వరనైనను ప్రార్థనైనా చేయు, నన్ను నీవు బ్రతిమాలుకోవద్దు. ఈ పక్షం ఒక సేవకుడు దేవుడిని బ్రతిమాలుకుంటాడండి. ప్రార్థన కాదు, బ్రతిమాలుకుంటాడు. మనం శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఏ విషయమైన ఇబ్బందులు మనం ఉన్నప్పుడు సేవకుడు మన పక్షం విజ్ఞాపన చేస్తాడు. ఆ విజ్ఞాపన దేవుని యొద్దకు చేరుకుని మనకి ఆశీర్వాదం రావాలి అంటే మన ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి. ఒకవేళ దేవుడికి నచ్చని ఏమైనా క్రియలు మనలో ఉన్నట్లయితే దేవుడు మీ కొరకు సేవకుడు మొదలుపెడితే దేవుడు ప్రార్థన ఆలకించదని చెప్తున్నాడు. అది మన హృదయాలలో ఏమేమి ఉంటే దేవుడు ఆలకించడం. నేను చాలా ఉన్నాయి మన హృదయాల్లో ఉన్నది, ప్రతిదీ దేవునికి ఇష్టమైన ప్రతిదీ చాలా ఉన్నాయి. కానీ నేను 3 పాయింట్లు మాత్రమే నేను చెప్తాను. ఫస్ట్ వచ్చి దేవుని మాట వినకపోవడం. సెకండ్ వన్ యథార్థంగా దేవుని ఆరాధించలేకపోవడం. 3వది అబద్ధములాడు పెదవులు. 4 దొంగతనం. ఈ 4 మన జీవితంలో ఉన్నట్లయితే మన పక్షమున ఎవరు విజ్ఞాపన చేసినప్పటికీ దేవుడు నేను ఆలకించమన్నాడు. ఆ యొక్క మొట్టమొదటిది దేవుని మాట వినకపోవడం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, నీవు యెహోవా మందిరపు దూరమున నిలువబడి ఈ మాట అక్షతని ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో లోబడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి.